Hello everyone, welcome back to High School Mathematics channel. Today we are going to learn Class 6 Chapter 1 Patterns in Mathematics. Figure it out 1.1 to 1.3 Solutions. See now, figure it out 1.1 First question. Can you think of other examples where mathematics helps us in everyday lives? ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఎవ్రీడే లైఫ్స్లో మ్యాథమెటిక్స్ మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుందో కొన్ని ఎగ్జాంపుల్స్ రాయాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ షాపింగ్ అండ్ క్యాలిక్యులేటింగ్ బిల్స్. సో బిల్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మ్యాథమెటిక్స్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మెజరింగ్ లెంత్ అండ్ వెయిట్. సో ఒక లెంత్ని మెజర్ చేసేటప్పుడు అలాగే ఒక వెయిట్ని మెజర్ చేసేటప్పుడు మనకి మ్యాథమెటిక్స్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ టెల్లింగ్ టైం చెప్పేటప్పుడు కూడా మ్యాథమెటిక్స్ ఎవ్రీడే లైఫ్లో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కుకింగ్ రెసిపీస్. ఏదైనా రెసిపీస్ని కుక్ చేసేటప్పుడు మెజర్మెంట్ తీసుకుంటారు 1 కప్ 1/2 కప్. సో ఇక్కడ కూడా మనకి మ్యాథమెటిక్స్ అనేది ఎవ్రీడే లైఫ్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్. సో బ్యాంక్లో మనం అమౌంట్ వేసినా తీసినా కూడా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కదా. సో ఇక్కడ కూడా మనకి మ్యాథమెటిక్స్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మొబైల్ రీఛార్జ్ అండ్ ఆన్లైన్ పేమెంట్స్. సో ఈ ఎగ్జాంపుల్లో కూడా మనకి మ్యాథమెటిక్స్ అనేది హెల్ప్ అవుతుంది ఎవ్రీడే లైఫ్లో. నెక్స్ట్ స్పోర్ట్స్ స్కోరింగ్. సో ఇక్కడ కూడా మనకి మ్యాథమెటిక్స్ అనేది హెల్ప్ అవుతుంది. సీ నౌ క్వశ్చన్ నెంబర్ 2. హౌ హ్యాస్ మ్యాథమెటిక్స్ హెల్ప్డ్ ప్రొపెల్ హ్యుమానిటీ ఫార్వర్డ్? సో దీనికి సొల్యూషన్ మ్యాథమెటిక్స్ హెల్ప్స్ ఇన్ సైంటిఫిక్ డిస్కవరీస్. సో మ్యాథమెటిక్స్ హెల్ప్స్ సైంటిస్ట్ అండర్స్టాండ్ ద వరల్డ్ అండ్ మేక్ న్యూ డిస్కవరీస్. సో మ్యాథమెటిక్స్ వల్ల మనకి రియల్ టైంలో ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే సైంటిస్ట్ వరల్డ్లో ఏదైనా కొత్తవి అర్థం చేసుకుని కొత్త డిస్కవరీస్ చేయడానికి మ్యాథమెటిక్స్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సెకండ్ బిల్డింగ్ బ్రిడ్జెస్ అండ్ డ్యామ్స్. మ్యాథమెటిక్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ డిజైనింగ్ స్ట్రాంగ్ అండ్ సేఫ్ స్ట్రక్చర్ లైక్ బ్రిడ్జెస్ అండ్ డ్యామ్స్. సో మ్యాథమెటిక్స్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే బ్రిడ్జెస్ని డ్యామ్స్ని డిజైన్ చేయడానికి వాటి యొక్క స్ట్రక్చర్ డిజైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ స్పేస్ రీసెర్చ్. మ్యాథమెటిక్స్ హెల్ప్స్ ఇన్ క్యాలిక్యులేషన్స్ ఫర్ రాకెట్స్ శాటిలైట్స్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ది యూనివర్స్. సో మ్యాథ్ స్పేస్ రీసెర్చ్లో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా అంటే రాకెట్స్ కానీ శాటిలైట్స్ కానీ యూనివర్స్లో ఉన్న ప్రతిదాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ మ్యాథమెటిక్స్ మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కంప్యూటర్స్ అండ్ మొబైల్ ఫోన్స్. మ్యాథమెటిక్స్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ కోడింగ్ సాఫ్ట్వేర్ యాప్స్ అండ్ ఆల్ డిజిటల్ టెక్నాలజీ. సో మ్యాథమెటిక్స్ ఎక్కడ యూజ్ అవుతుంది? కంప్యూటర్స్ అండ్ మొబైల్ ఫోన్స్లో ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే కోడింగ్ రాయడానికి, సాఫ్ట్వేర్ ఒక కోడింగ్ రాయడానికి, యాప్స్ ఒక కోడింగ్ రాయడానికి, అలాగే డిజిటల్ టెక్నాలజీస్ అన్నిటికీ కూడా మ్యాథమెటిక్స్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్. మ్యాథమెటిక్స్ ఈజ్ యూజ్డ్ టు ప్లాన్ స్కెడ్యూల్స్, స్పీడ్ అండ్ సేఫ్టీ ఇన్ ఆల్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్. మ్యాథమెటిక్స్ హెల్ప్స్ engineers and architects design buildings, machines and other amazing structures. Another example, medical technology. Mathematics is used in medical imaging, drug research, statistics and improving healthcare. మ్యాథమెటిక్స్ అనేది మెడికల్ ఫీల్డ్లో కూడా మెడికల్ టెక్నాలజీలో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. See now, figure it out 1.2 question number 1. Recognize the pattern in each sequence in table 1. సో మనకి టెక్స్ట్ బుక్లో టేబుల్ 1 ఒకటి ఇచ్చారు. సో అందులో ఉన్న ప్రతి సీక్వెన్స్లో ఏం ప్యాటర్న్ ఉందో దాన్ని మనం రికగ్నైజ్ చేసి నెక్స్ట్ టర్మ్ ఏంటో చెప్పాలి. సో ఫస్ట్ సీక్వెన్స్ ఏమి ఇచ్చారు? 1 2 3 4 5. ఈ నెంబర్స్ని ఏమంటాం మనం? కౌంటింగ్ నెంబర్స్. సో ఈ 5 తర్వాత నెక్స్ట్ ఈ ప్యాటర్న్లో వచ్చే నెంబర్ ఏంటి అంటే 6. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి 1 3 5 and 7. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి? సో ఈ నెంబర్స్ని అబ్జర్వ్ చేస్తే ఇవి ఏ నెంబర్స్ అంటే ఆడ్ నెంబర్స్. సో 7 తర్వాత వచ్చే నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏంటి? 9.
నెక్స్ట్ చూడండి 2, 4, 6, 8. ఈ నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే ఇవి ఈవెన్ నెంబర్స్. సో 8 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటి అంటే 10. నెక్స్ట్ చూడండి 1, 4, 9, 16. ఇవన్నీ ఏ నెంబర్స్? స్క్వేర్ నెంబర్స్. సో 16 తర్వాత నెక్స్ట్ స్క్వేర్ నెంబర్ ఏమవుతుంది అంటే 25. నెక్స్ట్ చూడండి 1, 8, 27 అండ్ 64. సో ఇవేం నెంబర్స్ అంటే క్యూబ్ నెంబర్స్. 64 అనేది 4 క్యూబ్ అయితే నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది సీక్వెన్స్లో 5 క్యూబ్. సో 5 క్యూబ్ యొక్క వాల్యూ ఎంత అంటే 125. నెక్స్ట్ సిక్స్త్ సమ్ చూడండి ఇక్కడ 1, 1, 2, 3, 5 అండ్ 8. ఈ నెంబర్స్ ఏంటి అంటే ఫిబొనాచి నెంబర్స్. సో ప్రీవియస్ 2 నెంబర్స్ని యాడ్ చేయగా నెక్స్ట్ నెంబర్ వస్తుంది మనకి 1 + 1 2. సో 1 + 2 3, 2 + 3 5, 3 + 5 8, 5 + 8 నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుంది 13. నెక్స్ట్ నెంబర్ చూడండి 1, 2, 4, 8 అండ్ 16. ఇవన్నీ 2 పవర్స్లో ఉన్నాయి. సో పవర్స్ ఆఫ్ 2. 2 పవర్ 0 1, తర్వాత 2 పవర్ 1 ఆన్సర్ ఎంత 2. 2 పవర్ 2 2 స్క్వేర్ దాని వాల్యూ ఎంత 4. నెక్స్ట్ 2 పవర్ 3 దాని వాల్యూ ఎంత 2 పవర్ 3. 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తాం 2 × 2 × 2. సో ఆన్సర్ ఎంత 8. నెక్స్ట్ ఏంటి 2 పవర్ 4. 2ని మనం 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి దాని వాల్యూ ఎంత 16. ఈ సీక్వెన్స్లో నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది అంటే 2 పవర్ 5. అంటే 2ని మనం 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో వాల్యూ ఎంత అవుతుంది 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. సో ఈ సీక్వెన్స్లో నెక్స్ట్ ఏంటి అంటే టర్మ్ 32. లాస్ట్ నెంబర్ చూడండి 1, 3, 9, 27 అండ్ 81. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే పవర్స్ ఆఫ్ 3. 3 పవర్ 0 1, 3 పవర్ 1 3, 3 పవర్ 2 ఆన్సర్ ఎంత 3 × 3 9. నెక్స్ట్ 3 పవర్ 3 అంటే 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి 3 3s are 9, 9 3s are 27. నెక్స్ట్ చూడండి 3 పవర్ 4 అంటే 3ని మనం 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. నెక్స్ట్ వాల్యూ ఏంటి 3 పవర్ 5 అంటే 3ని మనం 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో లాస్ట్ 3 పవర్ 5 ఎంత అవుతుంది అంటే 243. సో 3 పవర్ 5 ఆన్సర్ ఎంత అవుతుంది మనకి 243. See now question number 2. Extend each sequence. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసాం కదా ఈ ఫస్ట్ సీక్వెన్స్లో ఇచ్చిన అన్ని ప్యాటర్న్స్కి నెక్స్ట్ 3 టర్మ్స్ రాయాలి. సో ఫస్ట్ సీక్వెన్స్లో ఫస్ట్ వన్ చూడండి 1 2 3 4 5. సో ఇవన్నీ ఏంటి కౌంటింగ్ నెంబర్స్ అని చెప్పాం. వీటి నెక్స్ట్ 3 నెంబర్స్ ఏమవుతాయి 5 తర్వాత 6, 7 అండ్ 8. సెకండ్ సీక్వెన్స్ చూడండి 1 3 5 7. ఇవేం నెంబర్స్ అని చెప్పాం ఆడ్ నెంబర్స్. సో ఈ ఆడ్ నెంబర్స్లో నెక్స్ట్ 3 టర్మ్స్ ఏమవుతాయి 9, 11, 13, 15 ఎక్సెట్రా. నెక్స్ట్ సీక్వెన్స్ చూడండి 2, 4, 6, 8. ఇదేం సీక్వెన్స్ అన్నాం ఈవెన్ నెంబర్స్. సో ఈ ఈవెన్ నెంబర్స్లో నెక్స్ట్ టర్మ్స్ ఏమవుతాయి సో 8 తర్వాత 10, 12, 14 అండ్ 16. నెక్స్ట్ నెంబర్స్ చూడండి 1, 4, 9, 16. ఈ నెంబర్స్ ఏమని చెప్పాం స్క్వేర్ నెంబర్స్. సో ఈ స్క్వేర్ నెంబర్స్ నెక్స్ట్ టర్మ్స్ చూద్దాం 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ సీక్వెన్స్ 1, 8, 27 అండ్ 64. ఈ నెంబర్స్ ఏమనుకున్నాం క్యూబ్ నెంబర్స్. సో 4 క్యూబ్ అంటే 64 ఆల్రెడీ ఇచ్చారు. నెక్స్ట్ ఏమవుతుంది 5 క్యూబ్ దాని వాల్యూ 125, 6 క్యూబ్ అంటే 216, 7 క్యూబ్ అంటే 343, 8 క్యూబ్ అంటే 512. నెక్స్ట్ సీక్వెన్స్ చూడండి 1, 1, 2, 3, 5 అండ్ 8. సో ఈ నెంబర్స్ ఏమని చెప్పుకున్నాం ఫిబొనాచి నెంబర్స్. సో ఈ సీక్వెన్స్లో నెక్స్ట్ రాబోయే నెంబర్స్ ఏంటి 5 + 8 వాల్యూ ఎంత 13, 8 + 13 ఎంత 21. నెక్స్ట్ 13 + 21 ఎంత అవుతుంది 34. నెక్స్ట్ సీక్వెన్స్ చూడండి 1, 2, 4, 8, 16. ఈ నెంబర్స్ ఏమని చెప్పుకున్నాం పవర్స్ ఆఫ్ 2. ఓకే 2 పవర్ 4.
16, 2 power 5, 32, 2 power 6, 64, 2 power 7, 128. నెక్స్ట్ చూడండి 1, 3, 9, 27 అండ్ 81. ఈ సీక్వెన్స్ ఏమని చెప్పుకున్నాం, పవర్స్ ఆఫ్ 3. సో లాస్ట్ ఏమి ఇచ్చారు వాల్యూ 81. 3 power 5, 243, 3 power 6, 729, 3 power 7, 2187. See next, figure it out 1.3లో ఫస్ట్ క్వశ్చన్. Copy the pictorial representation of the number sequences in table 2 in your notebook and draw the next picture for each sequence. మనకి టెక్స్ట్ బుక్లో టేబుల్ 2 ఇవ్వడం జరిగింది. ఆ టేబుల్ 2 ఆ పిక్చర్స్ ఇచ్చారు. వాటిలో నెక్స్ట్ సీక్వెన్స్ ఏమవుతుందో మనం దానికి పిక్చర్ డ్రా చేయాలి. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు ప్యాటర్న్ అంటే 1, 3, 6, 10. ఇవి ఏంటంటే ట్రయాంగులర్ నెంబర్స్. సో ఫస్ట్ రోలో ఒక డాట్ ఉంది, సెకండ్ రోలో టోటల్ 3 డాట్స్ ఉన్నాయి. ఫస్ట్ రో లైన్లో 1, సెకండ్ లైన్లో 2 డాట్స్. నెక్స్ట్ నెంబర్ ఏమి ఇచ్చారు 6. సో ఫస్ట్ రోలో 1 డాట్, సెకండ్ రోలో 2 డాట్స్, థర్డ్ రోలో 3 డాట్స్ పెట్టాము. ఇవన్నీ ట్రయాంగులర్ షేప్లో ఫామ్ చేసాం. సో టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 6 డాట్స్. అలాగే నెక్స్ట్ ఏమి ఇచ్చారు 10. 10 అనగానే ఇక్కడ ఏం చేస్తామంటే ఈచ్ రో మనం డాట్స్ ఇంక్రీజ్ చేస్తూ వచ్చాం. ఫస్ట్ రోలో 1 డాట్, సెకండ్ రోలో 2 డాట్స్, థర్డ్ రోలో 3 డాట్స్, ఫోర్త్ రోలో 4 డాట్స్. ఇవన్నీ యాడ్ చేస్తే టోటల్ మనకి 10 వచ్చాయి. నెక్స్ట్ ఏమవుతుంది, ఫిఫ్త్ రోలో 5 డాట్స్ యాడ్ చేయాలి. సో ఫిఫ్త్ రోలో 5 డాట్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది టోటల్ నెంబర్ 15. సో ఈ సీక్వెన్స్లో నెక్స్ట్ నెంబర్ ఏంటంటే 15. ఎన్ని డాట్స్ డ్రా చేస్తాము అంటే టోటల్ 15. సో ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 2 డాట్స్, థర్డ్ రోలో 3 డాట్స్, ఫోర్త్ రోలో 4 డాట్స్, అలాగే ఫిఫ్త్ రోలో 5 డాట్స్ డ్రా చేస్తాం. నెక్స్ట్ స్క్వేర్ నెంబర్స్ ఇచ్చారు 1, 4, 9 అండ్ 16. సో ఫస్ట్ ఏం చేసాము 1 ఎలా రిప్రజెంట్ చేసాం విత్ 1 డాట్, 1 into 1 1 డాట్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు 4, 2 2s are 4. ఫస్ట్ రోలో 2 డాట్స్, సెకండ్ రోలో 2 డాట్స్. నెక్స్ట్ నెంబర్ ఏమి ఇచ్చారు 9, 3 into 3. ఫస్ట్ రోలో 3 డాట్స్, సెకండ్ రోలో 3 డాట్స్, అలాగే థర్డ్ రోలో 3 డాట్స్తో రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ నెంబర్ ఏమి ఇచ్చారు 16, 4 into 4. సో ఫస్ట్ రోలో 4 డాట్స్, సెకండ్ రోలో 4, థర్డ్ రోలో 4, అలాగే ఫోర్త్ రోలో 4 డాట్స్. టోటల్ ఎంత 16. నెక్స్ట్ ఈ స్క్వేర్ నెంబర్స్లో నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది అంటే 5 స్క్వేర్, 5 into 5, 25. ఈచ్ రో మనం 5 డాట్స్తో రిప్రజెంట్ చేయాలి. అలా 5 రోస్ డ్రా చేయాలి. సో ఫస్ట్ రోలో 5, సెకండ్ రోలో 5, థర్డ్ రో, ఫోర్త్ రో అండ్ ఫిఫ్త్ రో. ఈచ్ రోలో 5 డాట్స్ రిప్రజెంట్ చేయాలి. ఓవరాల్ టోటల్ ఎన్ని డాట్స్ ఉంటాయి అంటే 25. నెక్స్ట్ చూడండి క్యూబ్ నెంబర్స్ 1, 8, 27 అండ్ 64. 1 క్యూబ్, సో ఒక బాక్స్ రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ 2 క్యూబ్ అంటే 8 దాని ఆన్సర్. సో ఇక్కడ ఈ క్యూబ్లో ఎన్ని ఉంటాయి, క్యూబ్స్ అంటే 8 ఉంటాయి. నెక్స్ట్ వాల్యూ ఏంటి 3 క్యూబ్ అంటే 27. నెక్స్ట్ ఇది 4 క్యూబ్ అంటే 64. నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే 5ని 3 times మల్టిప్లై చేయాలి. 5 5 25, 25 5 125. టోటల్ ఎన్ని క్యూబ్స్ ఉండాలి 125 క్యూబ్స్ ఉండాలి. See now question number 2. Why are 1, 3, 6, 10, 15 are called as triangular numbers? సో ఇక్కడ ఇచ్చిన ప్యాటర్న్ ఈ నెంబర్స్ని ట్రయాంగులర్ నెంబర్స్ అని ఎందుకు అనాలి? వై బికాస్ దే కెన్ బి అరేంజ్డ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో ఇక్కడ రిప్రజెంట్ చేసాం చూడండి 1, నెక్స్ట్ 3 అనగా 3 డాట్స్ పెట్టాము, ట్రయాంగులర్ షేప్లో అరేంజ్ అయింది. నెక్స్ట్ 6 ఎలా రాసాం, ఈచ్ రో ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 2 డాట్స్, థర్డ్ రోలో 3 డాట్స్ రిప్రజెంట్ చేసాం. టోటల్ ఇది ట్రయాంగులర్ షేప్లో ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 6. నెక్స్ట్ 10 ఇచ్చాము, దీన్ని కూడా ట్రయాంగులర్ ఫామ్లో రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ నెంబర్ ఏమైంది 15. ఇది కూడా మనం ట్రయాంగులర్ షేప్లోనే రిప్రజెంట్ చేసాం. సో ఇవన్నీ ఏమన్నా మనం ట్రయాంగులర్ నెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే వై ఆర్ 1, 4, 9, 16 అండ్ 25 ఆర్ కాల్డ్ యాజ్ స్క్వేర్ నెంబర్స్ ఆర్ స్క్వేర్స్? ఎందుకంటే దే కెన్ బి అరేంజ్డ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ స్క్వేర్. ఈ నెంబర్స్ని మనం స్క్వేర్ షేప్లో అరేంజ్ చేయొచ్చు కాబట్టి వీటిని ఏమంటారంటే స్క్వేర్ నెంబర్స్. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసాం ఇవన్నీ 1, 4, 9, 16 అండ్ 25. ఈచ్ వాల్యూని మనం స్క్వేర్ షేప్లో అరేంజ్ చేయడం జరిగింది.
నెక్స్ట్ చూడండి క్వశ్చన్, వై ఆర్ 1, 8, 27, 64, 125 ఆర్ కాల్డ్ యాజ్ క్యూబ్స్. సో ఈ నెంబర్స్ని క్యూబ్స్ అని ఎందుకు అంటారు? బికాస్ దే రిప్రజెంట్ నెంబర్స్ ఫార్మ్డ్ బై క్యూబ్స్. ఈ నెంబర్స్ అన్నిటినీ కూడా మనం క్యూబ్ షేప్లో మనం అరేంజ్ చేయొచ్చు అనమాట. సో 1, 8, 27, 64 అండ్ 125 ప్రీవియస్ సమ్లో మనం చూసాం ఎగ్జాంపుల్. సో 5 క్యూబ్ అనగానే ఎంత వచ్చింది వాల్యూ? 125. సో ఈ విధంగా మనం ట్రయాంగిల్ నెంబర్స్ ఏం ఫామ్ చేస్తాయి? ట్రయాంగిల్స్. స్క్వేర్ నెంబర్స్ ఏం ఫామ్ చేస్తున్నాయి? స్క్వేర్స్. అలాగే క్యూబ్ నెంబర్స్ ఏం ఫామ్ చేస్తున్నాయి? మనకి క్యూబ్స్ని ఫామ్ చేస్తున్నాయి. See next question number 3. You will have noticed that 36 is both a triangular number and a square number. సో ఏం అడిగారు ఇక్కడ? 36 అనేది ట్రయాంగులర్ నెంబర్ అలాగే స్క్వేర్ నెంబర్ కూడా. సో దట్ ఈస్ 36 డాట్స్ కెన్ బి అరేంజ్డ్ పర్ఫెక్ట్లీ బోత్ ఇన్ ఎ ట్రయాంగిల్ అండ్ ఇన్ ఏ స్క్వేర్. సో ఈ 36 డాట్స్ని మనం పర్ఫెక్ట్గా ట్రయాంగిల్ షేప్లో అరేంజ్ చేయొచ్చు, అలాగే స్క్వేర్ షేప్లో కూడా అరేంజ్ చేయొచ్చు. సో మేక్ పిక్చర్స్ ఇన్ యువర్ నోట్బుక్ ఇలస్ట్రేటింగ్ దిస్. సో మన నోట్బుక్లో మనం 36 అనేది ఒక స్క్వేర్ నెంబర్, 36 అనేది ట్రయాంగులర్ నెంబర్ అని పిక్చర్ ఫామ్లో మనం మన బుక్లో డ్రా చేయాలి. సో 36 అనేది స్క్వేర్ నెంబర్. ఇట్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ ఏ స్క్వేర్ ఆఫ్ 6 rows and 6 columns. 6 into 6 36. సో ఈచ్ రోలో మనం 6 డాట్స్తో రిప్రజెంట్ చేసాము. సో ఈచ్ కాలంలో కూడా 6 డాట్స్ ఉన్నాయి. ఓవరాల్ మనం ఎంత డ్రా చేసాము ఇక్కడ? 6 into 6 36. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? 36 ఈజ్ ఆల్సో ట్రయాంగులర్ నెంబర్. ఇక్కడ ఏం చేస్తామంటే ఈచ్ రోలో ఒక్కొక్క డాట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 2 డాట్స్, నెక్స్ట్ రోలో 3, నెక్స్ట్ 4, అలాగే నెక్స్ట్ 5, అలా లైన్గా మనం అరేంజ్ చేసుకుంటూ రావాలి డాట్స్. సో ఇవన్నీ డాట్స్ టోటల్ ఎన్ని వస్తాయంటే మనకి 36. సో హెన్స్ 36 డాట్స్ క్యాన్ బి అరేంజ్డ్ బోత్ యాజ్ ఏ 6x6 స్క్వేర్ అండ్ యాజ్ ఎ ట్రయాంగిల్ ఆఫ్ 8 rows. Therefore 36 is both a square number and a triangular number. What would you call the following sequence of numbers? సో ఇక్కడ ఒక ప్యాటర్న్ ఇచ్చారు. ఇవన్నీ హెక్సగనల్ షేప్లో అరేంజ్ చేసి ఉన్నాయి కాబట్టి వీటిని ఏమని చెప్తాం మనం? హెక్సాగనల్ నెంబర్స్. సో ఈ ప్యాటర్న్లో ఈచ్ నెంబర్ మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది? ఫస్ట్ నెంబర్ ఏమి ఇచ్చారు? 1. నెక్స్ట్ నెంబర్ ఏమి ఇచ్చారు? 7. సో 7 - 1 ఎంత డిఫరెన్స్ వీటికి? 6. నెక్స్ట్ 7 తర్వాత ఏ నెంబర్ ఇచ్చారు? 19. సో 19 - 7 ఎంత? 12. నెక్స్ట్ నెంబర్ ఏమి ఇచ్చారు? 37. 37 - 19 ఎంత? 18. సో ఈ ప్యాటర్న్ని మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి 2 నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? ఫస్ట్ దానికి 6, నెక్స్ట్ దానికి 12, నెక్స్ట్ దానికి 18. సో ద డిఫరెన్సెస్ ఆర్ 6, 12, 18. సో ద ఇంక్రీజ్ బై 6 ఈచ్ టైమ్. సో 37 తర్వాత మనకి నెక్స్ట్ ఈ సీక్వెన్స్లో నెక్స్ట్ నెంబర్ ఏమై ఉంటుంది అంటే, సో 18 నెక్స్ట్ 6 వాల్యూ యాడ్ చేయండి, ఎంత? 24. సో 18 + 6 ఎంత అవుతుంది? 24. సో నెక్స్ట్ నెంబర్ ఈ 37 తర్వాత మనం 24 యాడ్ చేస్తే ఆ వాల్యూ ఎంత వస్తుంది? 61. సో ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సీక్వెన్స్ ఈజ్ 61. See now question number 5. Can you think of pictorial ways to visualize the sequence of powers of 2 and powers of 3? సో పవర్స్ ఆఫ్ 2ని పవర్స్ ఆఫ్ 3ని మనం పిక్టోరియల్ వేలో విజువలైజ్ చేసి రిప్రజెంట్ చేయాలి. సో పవర్స్ ఆఫ్ 2, ఈచ్ టర్మ్ ఈజ్ అబ్టైన్డ్ బై మల్టిప్లయింగ్ ద ప్రీవియస్ టర్మ్ బై 2. సో 2 పవర్ 0 అంటే 1, 2 పవర్ 1 అంటే 2, 2 పవర్ 2 అంటే 2ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 × 2 4. సో ఇక్కడ 4 డాట్స్తో రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ 2 క్యూబ్ అంటే 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 పవర్ 4 వాల్యూ ఎంత? 16. నెక్స్ట్ వాల్యూ ఏంటి? 2 పవర్ 5. సో దీన్ని కూడా మనం రిప్రజెంట్ చేయాలి. 2 పవర్ 5 అంటే ఎంత? 32. సిమిలర్లీ మనకి పవర్స్ ఆఫ్ 3 ఇచ్చారు. ఈచ్ టర్మ్ ఈజ్ అబ్టైన్డ్ బై మల్టిప్లయింగ్ ద ప్రీవియస్ టర్మ్ బై 3. సో 3 పవర్ 0 అంటే 1, 3 పవర్ 1 అంటే 3, 3 స్క్వేర్ అంటే 3 × 3 9. నెక్స్ట్ 3 క్యూబ్ అంటే 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తాం, 27. సో 27 డాట్స్తో రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ 3 పవర్ 4 అంటే ఎంత? 81. ఈ ప్యాటర్న్లో లాస్ట్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తాం.
81 డాట్స్తో. సో పవర్స్ ఆఫ్ 2, డాట్స్ డబల్ ఈచ్ టైం. సో ప్రతిసారి ఏమవుతాయంటే డాట్స్ అనేవి డబల్ అవుతూ ఉంటాయి. పవర్స్ ఆఫ్ 3, డాట్స్ బికమ్ 3 టైమ్స్ ద ప్రీవియస్ అమౌంట్. సో ప్రీవియస్ దానికంటే నెక్స్ట్ టైం డాట్స్ అన్నీ కూడా 3 టైమ్స్ డబల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈరోజు మనం 6th క్లాస్ ఫస్ట్ చాప్టర్ ప్యాటర్న్స్ ఇన్ మ్యాథమెటిక్స్లో ఫిగర్ ఇట్ అవుట్ 1.1, 1.2 అండ్ 1.3కి సొల్యూషన్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఫిగర్ ఇట్ అవుట్ 1.4 నేర్చుకుందాం. Until then, keep learning, keep practicing. Thank you for watching.